Hi friends, welcome to Maths with Money, and this is Manikanta Prasanna Kumar. And after a long gap of 1 or 2 months, I am telling you uh, how to prepare SSC CGL 2021 in 4 weeks, that is 28 days. The full schedule is given by me from March 3rd, that is today, to March 31st. Basically, as per the notification of SSC CGL 2021, the Tier 1 exam may be conducted in April 2nd week or April 3rd week. Okay, most probably it will conduct on April 2nd or 3rd week. Okay, so based on that, this is the minimum థింగ్ వీ హ్యావ్ టు కవర్. అంటే నేను చెప్పిన దాని ప్రకారం మీరు చేస్తే అంటే మార్చి 3rd నుంచి మార్చి 31st వరకు, ఇంతవరకు మీరు ఏ బుక్స్ తీయలేదు అనుకుందాం. అసలు ఎస్ఎస్సి గురించి మీకు ఏమీ తెలియదు, నో ఐడియా అబౌట్ ఎస్ఎస్సి. సో నౌ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎస్ఎస్సి అండ్ విత్ ఇన్ దీస్ 28 days హౌ టు ప్రాక్టీస్ ఆర్ హౌ టు ప్రిపేర్ దిస్ ఎగ్జామ్. ఓకే, అయితే ఈ షెడ్యూల్ అంతటినీ మీరు కవర్ చేయాలి అంటే అసలు మీ దగ్గర ఏమేమి బుక్స్ ఉండాలి ఫస్ట్ థింగ్, తర్వాత ఎంత టైంని మీరు కేటాయించాలి, దట్ ఈస్ ద సెకండ్ థింగ్. ఇఫ్ యూ గివ్ మోర్ దెన్ 10 hours ఆఫ్ టైమ్ టు మీ, దెన్ డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ మోర్ దెన్ 160 marks in SSC CGL 2021 Tier 1 exam. I will give you 160+ marks, but you have to give me more than 10+ hours. And one more thing, the schedule based on the books which I have mentioned. నేను మెన్షన్ చేసిన బుక్స్ మీ దగ్గర ఉంటే చాలు. ఇఫ్ యు ఆర్ వెరీ పూర్, సో దట్ యు ఆర్ unable to or you are not afford to purchase those books, please contact me. I'll provide the books or PDFs whatever you want without giving 1 rupee. All that this guidance program is totally free program. Okay, it is a free guidance and free schedule program. And for the details, please watch the video fully. ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది. అంటే ఒక రోజులో మీరు ఏ టాపిక్స్ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు 160 మార్క్స్ వస్తుందని తెలిసిపోతుంది. ఓకే, సో ఫస్ట్ దానికన్నా ముందు మనం ఏం తెలుసుకోవాలి, మీరు ఆ షెడ్యూల్లోనివి చదివే ముందు మీ దగ్గర ఏ బుక్స్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అది ఫస్ట్ తెలుసుకోవాలి. ఓకే, లెట్స్ సీ. బేసిక్గా మనకి ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1లో 4 sections ఉంటాయి. వన్ ఈజ్ రీజనింగ్, జనరల్ స్టడీస్ అండ్ క్వాంటిటేటివ్ ఎబిలిటీస్ అండ్ ఇంగ్లీష్. ఎస్, సో ఈ 4 టాపిక్స్కి సంబంధించి ఏ బుక్స్ చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ రీజనింగ్. రీజనింగ్కి మీరు ఏ బుక్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది అంటే, రీజనింగ్ ఫర్ ఎస్ఎస్సి బై రాకేష్ యాదవ్ పబ్లికేషన్స్ అండ్ 7300+ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, ఈ బుక్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఈ బుక్ని బేస్ చేసుకునే నేను షెడ్యూల్లోని టాపిక్స్ అనేది చెప్పడం జరిగింది. సో ఈ బుక్ కనుక మీ దగ్గర ఉంటే దెన్ ఇట్ ఈస్ వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, నెక్స్ట్ మీ దగ్గర ఉండాల్సింది ఆఫ్టర్ రీజనింగ్ తర్వాత జనరల్ స్టడీస్. జనరల్ స్టడీస్కి మీ దగ్గర ఏం ఉండాలి అంటే, జనరల్ స్టడీస్ నోట్స్ ప్రిపేర్డ్ బై మై సెల్ఫ్. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేశాను, దానికి మీకు ఆల్రెడీ లింక్ కూడా ఇచ్చాను, చాలామంది తీసుకున్నారు. సో ఐ హోప్ ద పీడిఎఫ్ విల్ బీ యూజ్డ్ ఫర్ యూ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ యూజ్ అవుతుంది. సో దాంట్లో ప్రజెంట్ జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ అండ్ ఆల్సో సమ్ రీజనింగ్ టాపిక్స్ కూడా ఉన్నాయి. నేను నెక్స్ట్ ఇంకా కూడా ఎకానమీ అవి కూడా నేను యాడ్ చేస్తాను. ఈవెన్ జనరల్ నాలెడ్జ్ అంటే మనకి కొన్ని ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అడుగుతుంటాడు. ఫస్ట్ విమెన్ పైలట్ ఎవరు, లేకపోతే ఫస్ట్ విమెన్ లోకో పైలట్ ఎవరు, ఇట్లా అలాంటి క్వశ్చన్స్ కూడా మనం కమింగ్ డేస్లో నేను దీంట్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ దిస్ నోట్స్ ఐ మేడ్ షెడ్యూల్. సో దీంట్లో మీకు ఆల్రెడీ జాగ్రఫీలోని ఓషియనోగ్రఫీ, నెక్స్ట్ ఇండియన్ క్లైమేట్, వెదర్ డిస్టర్బెన్సెస్, ఇట్లా సబ్ టాపిక్స్ ఉంటాయన్నమాట. సో ఏ రోజు ఏ టాపిక్స్ చదవాలి అని మనం ఆల్రెడీ అక్కడ చెప్పడం జరిగింది. ఓకే, సో జిఎస్ నోట్స్ బై మై సెల్ఫ్, నేను ప్రిపేర్ చేసిన ఈ జిఎస్ నోట్స్ ఖచ్చితంగా మీ దగ్గర ఉంటే సరిపోతుంది ఫర్ జిఎస్. ఓకే, సో నెక్స్ట్ జిఎస్ తర్వాత మనకి ఉండింది ఏంటంటే క్వాంటిటేటివ్ ఎబిలిటీ.
క్వాంటిటేటివ్ ఎబిలిటీకి ఏమేం కావాలి అంటే మనకి, అంటే క్వాంటిటేటివ్ ఎబిలిటీ మళ్ళీ 2 థింగ్స్ ఉంటాయి, అర్థమెటిక్, ఇంకొకటి అడ్వాన్స్ మ్యాథ్స్. సో అర్థమెటిక్కి సంబంధించి క్లాస్ నోట్స్ ఆఫ్ మ్యాథ్స్, దిస్ ఇస్ ద రిటర్న్ నోట్స్ బై రాకేష్ యాదవ్ పబ్లికేషన్స్. దీంట్లో మనకి ఏంటంటే కంప్లీట్ క్లాస్ నోట్స్ ఉంటుంది. దీంట్లో అర్థమెటిక్ టాపిక్స్ని బేస్ చేసుకొని నేను చెప్పడం జరిగింది. అలానే అర్థమెటిక్ కాకుండా ప్యూర్ మ్యాథ్స్కి, సో ఈ బుక్లో మీరు చదవాల్సింది ఓన్లీ అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ దీంట్లోంచి సరిపోదు. ఓకే, ఓన్లీ అర్థమెటిక్. ఫర్ ప్యూర్ మ్యాథ్స్ మై క్లాస్ నోట్స్, and all these class notes are free for you, and each class notes ఇవన్నీ కూడాను అర్థమెటిక్ కాదమ్మా, ఇవి ఓన్లీ ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించినవి. అండ్ వన్ మోర్ థింగ్ నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, ఇవన్నీ కూడాను అడ్వాన్స్ లెవెల్ కాదు. సో మీకు నేను ఓన్లీ ప్రిలిమ్స్ బేస్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నాను నేను. అంటే ప్రిలిమ్స్లో మీరు ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలంటే ఎలా? ప్రిలిమ్స్లోని మీరు 2018, 19, 20లో చూస్తే 3D మెన్సురేషన్ నుంచి 1 క్వశ్చన్ ఆర్ 2 క్వశ్చన్స్ మాత్రం వస్తాయి. కాబట్టి 3D మెన్సురేషన్ మనం తగ్గించుకోవాలి. ఓకే, సో బేస్డ్ ఆన్ దట్ ఐ మేడ్ ది షెడ్యూల్. ఓకే, ఇప్పుడు నేను చెప్పేది మీరు ఎప్పుడు ఈ నెల రోజుల్లో, ఈ 4 వీక్స్లో మీరు చేయాల్సింది చేస్తుంది కూడాను ఓన్లీ ప్రిలిమ్స్లో ఎక్కువ మార్క్స్ సంపాదించుకోవడం ఎలా. ప్రిలిమ్స్ తర్వాత మనం మెయిన్స్కి షెడ్యూల్ వేసుకుందాం. ఓకే, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ ప్రిలిమ్స్. ఓకే, ఐ హోప్ ఈ క్లాస్ నోట్సెస్ అన్నీ కూడాను ఫ్రీగానే ఉంటాయి, నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, లాస్ట్ ఈ ప్యూర్ మ్యాథ్స్ ఫార్ములాస్కి ఒక పీడిఎఫ్ ఉంది. ఐ మేడ్ ప్యూర్ మ్యాథ్స్ ఫార్ములాస్, నేనే అది తయారు చేశాను. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ ప్యూర్ మ్యాథ్స్ ఫార్ములాస్ ఎప్పుడూ రివైజ్ చేసుకుంటూ ఉండాలి మీకు. అంటే ఈ టాపిక్స్ ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, హైట్స్ అండ్ డిస్టెన్స్, ప్రోగ్రెషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఈ టాపిక్స్కి సంబంధించి ఫార్ములాస్ అన్నీ కూడా నేను తయారు చేయడం జరిగింది. ఆ బుక్ ఎవరైనా వైజాగ్లోనే ఉంటే నేను నా దగ్గర ఉన్న ఒక బుక్ ఇస్తాను, లేదు అంటే యూ హ్యావ్ టు డౌన్లోడ్ దిస్ పీడిఎఫ్. ఇవన్నీ కూడా ఫ్రీనే. ఓకే, ఈ పీడిఎఫ్స్ అన్నీ ఎక్కడ దొరుకుతాయి సార్, ఎలా దొరుకుతాయి సార్ అంటే, నేను ఒక వాట్సాప్ గ్రూప్ ఆర్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ మీకు ఈ డిస్క్రిప్షన్లో పెడతాను. సో దాంట్లో మీరు జాయిన్ అయితే మీకు డైలీ షెడ్యూల్, తర్వాత డైలీ మీకు ఈవెన్ వీక్లీ ట్వైస్ నాకు వీలున్నప్పుడల్లా మీకు టీమ్స్లో కానీ లేకపోతే గూగుల్ మీట్లో కానీ మనం వీడియో క్లాసెస్ కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, ఇఫ్ టైమ్ పెర్మిట్స్. అదర్వైజ్ యాజ్ పర్ షెడ్యూల్ యూ హ్యావ్ టు గో, అండ్ ఇఫ్ ఎనీ డౌట్ యూ కెన్ కాంటాక్ట్ మీ. ఏ డౌట్ వచ్చినా యూ కెన్ కాంటాక్ట్ మీ. ఓకే, దిస్ ఈజ్ అప్ టు క్వాంటిటేటివ్ ఎబిలిటీ. ఈ పీడిఎఫ్స్ ఉండాలి. నెక్స్ట్ ఇంగ్లీష్ ఫర్ జనరల్ కాంపిటీషన్స్ ఫ్రమ్ ప్లింత్ టు పారామౌంట్. దిస్ ఈజ్ బై కేడీ పబ్లికేషన్స్ బై నీతూ సింగ్ మ్యామ్ది. ఇది బేసిక్గా ఇది వాల్యూమ్ 1 అనమాట. అప్పట్లో వాల్యూమ్ 1, 2 అని ఉండేది. ఇప్పుడు అలా ఏం లేకుండా డైరెక్ట్గా ఈ బుక్ ఉంది. నెక్స్ట్ వాల్యూమ్ 2 కూడా మీ దగ్గర ఉంటే మంచిది. వాల్యూమ్ 2ను కూడా నేను బేస్ చేసుకొని చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ వాల్యూమ్ 2. ఈ 2 బుక్స్తో పాటు దెర్ ఈజ్ వన్ మోర్ థింగ్, దట్ ఈజ్ బ్లాక్ బుక్ ఆఫ్ ఇంగ్లీష్ వొకాబులరీ. అంటే ఇంగ్లీష్ వొకాబులరీ ప్రీవియస్ క్వశ్చన్స్ని వీళ్ళు కంపైల్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ అ వెరీ వెరీ వండర్ఫుల్ బుక్. ఈ బుక్ కూడా ఉంచుకోండి. ఇవన్నీ కూడా మీకు అమెజాన్లో దొరుకుతున్నాయి. నేను మీకు అందుకని ఫస్ట్ షీట్ అనేది పెట్టడం జరిగింది, ఈ బుక్కే ఖచ్చితంగా తీసుకోండి అని. ఇవన్నీ మీ దగ్గర ఉంటే చాలా మంచిది. లేదు అంటే ఎలా పర్చేజ్ చేయాలి, లేకపోతే వాటికి ఏమైనా పీడిఎఫ్స్ ఉన్నాయా లేదా అనేది నాకు కాంటాక్ట్ చేస్తే నేను ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇఫ్ యు ఆర్ వెరీ పూర్ టు పర్చేజ్ దోస్ పీడిఎఫ్స్, దెన్ ఐ కెన్ హెల్ప్ యూ. ఓకే, సో నౌ we will go to what you have to read as per the schedule. నేను షెడ్యూల్ మీకు ఒకసారి చూపిస్తాను. ఈ షెడ్యూల్ మీకు ఎవరైతే ఆ వాట్సాప్ ఆర్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుతారో వాళ్ళకి నేను షేర్ చేయడం కూడా జరుగుతుంది. యాజ్ పర్ ద షెడ్యూల్ మీరు చదివితే ఖచ్చితంగా మీకు 160+ మార్క్స్ అనేవి వస్తాయి. ఓకే, లెట్స్ సీ దట్. దిస్ ఈజ్ ద షెడ్యూల్ from 3rd March to 31st March. So 3rd March, that is today, you have to read in the reasoning part. సో ఆల్రెడీ మనం డేని ఆల్రెడీ 5 పార్ట్స్గా మనం డివైడ్ చేసుకోవాలి. ఓకే, సో రీజనింగ్లో మనం ఏ టాపిక్ చదువుతున్నాం? 3rd అంటే అనాలజీ అండ్ సిమిలారిటీ.
దిస్ ఈజ్ ఈ టాపిక్ అనేది ఎక్కడి నుంచి చదవాలంటే నేను రీజనింగ్ మీకు బుక్ చెప్పాను కదా, సో ఆ బుక్లో ఆల్రెడీ ఫస్ట్ టాపిక్ అనమాట. నెక్స్ట్ జనరల్ స్టడీస్ పాలిటీ 1. నేను జనరల్ స్టడీస్లో పాలిటీ అనే ఫోల్డర్లో మీకు పాలిటీ 1 అని చెప్తూ హెడ్డింగ్ ఉండి ఒక పీడిఎఫ్ ఉంటుంది, ఆ పీడిఎఫ్ని చదవాలి. నెక్స్ట్ క్వాంటిటేటివ్ ఎబిలిటీస్లో పర్సంటేజెస్, ఈ పర్సంటేజెస్ ఎక్కడి నుంచి చేయాలి అంటే రాకేష్ యాదవ్ రిటర్న్ నోట్స్ చూసారా, దాంట్లోని పర్సంటేజెస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ అంతేకాకుండా ఈ పర్సంటేజెస్కి ఇప్పుడు మీకు ఇంకొక బుక్ మీకు చెప్పడం మర్చిపోయాను, రాకేష్ యాదవ్ది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటుంది, అర్థమెటిక్. ఐ ఫర్గెట్ టు మెన్షన్ దట్ రాకేష్ యాదవ్ది అర్థమెటిక్ది ఒక బుక్ ఉంటుందమ్మా, ఏంటంటే అది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా. దాంట్లో ఈ రిటర్న్ నోట్స్ పర్సంటేజెస్ చేశాక ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంగ్లీష్ ఇది వెర్బ్ బేసిక్ అని చెప్పాను చూసారా, ఇది వాల్యూమ్ 1 పారామౌంట్ మన కేడీ క్యాంపస్ పబ్లికేషన్స్లో వాల్యూమ్ 1లో ఉన్న టాపిక్. అంతేకాకుండా రోజులోని లాస్ట్ కానీ ఫస్ట్ కానీ అంటే మీరు డేని స్టార్ట్ చేసేటప్పుడు డే స్టార్టింగ్లో కానీ డే ఎండింగ్లో కానీ పడుకునే ముందు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనేది ఒకటి రాయాలి. బేసిక్గా మనకి 2018, 19, 20 టైర్ 1 క్వశ్చన్స్ మొత్తం 21 ప్లస్ 18 అంటే 42 ప్లస్ 18 అంటే 60 టెస్ట్స్ అనే ఉంటాయి, 60 సెట్స్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి. మనకి 28 డేస్లో రోజుకొకటి ఖచ్చితంగా రాస్తాం. దట్టు మీకు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఇలా బ్లూ కలర్లో ఉంది చూసారు, ఏంటి బ్లూ కలర్లో అంటే మీకు ఈ షెడ్యూల్ నేను పంపిస్తాను కదా, ఇంకా నేను మిగతా అప్డేట్ చేయలేదు 6th నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. ఇక్కడ మీరు క్లిక్ చేశారనుకోండి డైరెక్ట్గా 2018 టైర్ 1 June 4th జరిగిన మొదటి షిఫ్ట్ పేపర్ అనేది మీకు వెళ్ళిపోతుంది, అక్కడికి లింక్ వెళ్ళిపోతుంది. సో డైరెక్ట్గా ఆ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో కొన్ని మాక్ టెస్ట్స్ ఏం చేస్తున్నాయి అంటే మీకు ఈ ఆన్లైన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఒక ఆన్లైన్ టెస్ట్లా పెడుతున్నారు, అలా రాసినా మంచిదే. లైక్ టెక్స్ట్ బుక్ కానీ ఓకే ఎస్ఎస్సి అడ్డా కానీ వీళ్ళందరూ ఏంటంటే ఈ పేపర్స్నే ఆన్లైన్ టెస్ట్లా పెడుతున్నారు, సమ్ అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారు. సార్ మా దగ్గర అసలు డబ్బులు లేవు, మేము రూపాయి కూడా పెట్టడానికి మా దగ్గర లేవు అంటే ఏమీ పర్వాలేదు, మీరు ఈ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు వేరే పేజ్కి వెళ్తుంది, అక్కడ మొత్తం ఆ 100 క్వశ్చన్స్ సెట్ వస్తుంది. కానీ ఆ సెట్లో ఏంటంటే క్వశ్చన్ విత్ ఆప్షన్స్ కరెక్ట్ ఆన్సర్ కూడా ఉంటుందన్నమాట. సో డోంట్ గో విత్ కరెక్ట్ ఆన్సర్, అదేం చూసుకోకుండా క్వశ్చను ఆన్సర్ మీకు వస్తుందా లేదా అనేది షిఫ్ట్ వైజ్ మీరు చేసుకోవాలి. నేను ఏ రోజు ఏ షిఫ్ట్ ఇచ్చానో అదే చేసుకోండి. చేసుకుంటూ మీరు ఒక నోట్ షీట్ రాసుకోండి. అంటే మొదటి రోజు 3rd నేను ఇది రాస్తే నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, 4th రాస్తే ఎన్ని మార్క్స్ వచ్చాయి, 5th రాస్తే మార్క్స్ అనేది ఏమైనా ఇంక్రీజ్ అవుతున్నాయా లేదా అవి చూసుకుంటూ ఉంటారు యాజ్ పర్. అలానే నెక్స్ట్ షెడ్యూల్ చూడండి, నెక్స్ట్ సింబల్స్ అండ్ నోటేషన్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను పాలిటీ 1 అని మళ్ళీ ఎందుకు పెట్టానంటే ఇది పాలిటీ 1 అనేది కొంచెం ఎక్కువ టాపిక్స్ ఉంటాయి, సో ఒక్క రోజులో అన్నీ కవర్ చేయలేరు. సో సగం దీంట్లో కవర్ అయితే నెక్స్ట్ రోజు మిగతా సగం అనేది కవర్ చేసుకోగలరు. అట్లా మనకి ఇక్కడ షెడ్యూల్ ఉంది. ఓకే, అలా చూడండి ఇక్కడ కొంచెం 8th అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనే పీడిఎఫ్తో పాటు రివిజన్ అంటే ఏంటంటే మీరు ఇంతవరకు చదివిన పాలిటీ టాపిక్స్ అన్నీ కూడా రివిజన్ చేసుకోవాలి. దట్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. రివిజన్ అనేది రోజులో ఒక వీక్లీ వన్స్ అయినా లేకపోతే 2 weeks once కైనా రివిజన్ అనేది ఉండాలి. ఓకే, ఈ క్వాంటిటేటివ్ ఎబిలిటీస్ అనేవి చెప్తున్నాను చూడండి, అర్థమెటిక్ టాపిక్స్ అన్నీ రిటర్న్ నోట్స్లో చదివాక అర్థమెటిక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇది రాకేష్ యాదవ్ బుక్లోని ఆ టాపిక్ అయిపోయాక వాటి ప్రీవియస్ క్వశ్చన్స్ చేస్తూ ఉండాలి. ఓకే, సో అలా ఇప్పుడు కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ రీజనింగ్ నేను ఎన్ని గంటలు పెట్టాలి, జనరల్ స్టడీస్ ఎన్ని గంటలు పెట్టాలి, క్వాంటిటేటివ్ ఎబిలిటీస్ ఎన్ని గంటలు పెట్టాలి, ఇంగ్లీష్ ఎన్ని గంటలు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ ఎన్ని గంటలు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మీరు పెట్టాల్సింది ఒకటే గుర్తుంచుకోండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి 1 hour, అంతకన్నా ఎక్కువ పెట్టడం లేదు. రీజనింగ్కి మీకు ఆల్రెడీ తెలిసిన టాపిక్ అనుకోండి, మీకు అది 1/2 hourలో అయిపోవచ్చు. అప్పుడు జనరల్ స్టడీస్ మీకు తెలియని టాపిక్ అనుకోండి, దానికి ఎక్కువ టైం పెట్టుకోండి. ఈ 4 టాపిక్స్కి నేను మీరు ఇంత పెట్టండి అంత పెట్టండి అని చెప్పను, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి స్ట్రెంగ్త్ ఉంటుంది, ఒకళ్ళ వీక్నెస్ ఉంటుంది. సో ఏ టాపిక్ అయితే మీకు స్ట్రెంగ్త్ దాన్ని తక్కువ టైంలో కవర్ చేసుకుని ఏదైతే వీక్నెస్ ఆ రోజులోని, అంతేగాని సార్ నాది పర్సంటేజెస్ ఈరోజు గంటలో అయిపోయింది నేను నెక్స్ట్ డే టాపిక్ ప్రాఫిట్ అండ్ లాస్ చేసేస్తాను, అలా కాదు. మీకు పర్సంటేజెస్ గంటలో అయిపోతే ఇంగ్లీష్ మీరు వీక్ అనుకోండి, వెర్బ్ బేసిక్ని బాగా ఎక్కువ టైంలో పెట్టి చేసుకోండి, లేదు అంటే పాలిటీ ఎక్కువ టైం పెట్టుకొని చదువుకోండి.
గుర్తుపెట్టుకోండి. మొత్తానికి ఈ షెడ్యూల్ అంతను యాజ్ పర్ ది షెడ్యూల్ మీరు కంప్లీట్ చేసుకుంటే డెఫినెట్లీ విల్ గెట్ ఏ గుడ్ మార్క్స్. ఓకే, సో దిస్ ఈజ్ షెడ్యూల్. ఐ డోంట్ వాంట్ టు రీడ్ ఆల్ ద షెడ్యూల్ మొత్తం, అంటే షెడ్యూల్ అంతటినీ నేను ఇప్పుడు చదవాలనుకోవట్లేదు. ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్. నెక్స్ట్ నేను ఇంకా మొత్తం మనకి ఈ షెడ్యూల్ అంతటినీ మీకు నేను వాట్సాప్ గ్రూప్లోనే పెడతాను. ఇఫ్ యూ వాంట్ పర్సనల్లీ దెన్ ఐ విల్ ఆల్సో సెండ్ యూ, బట్ యూ హ్యావ్ టు బీ ఇన్ టచ్ విత్ మీ. అంటే సార్ ఈరోజు నేను ఇవి చేశాను, లేకపోతే ఈరోజు నేను ఇవి మిస్ అయ్యాను, ఇట్లా మీరు మీ అప్డేట్స్, అంటే మీ యొక్క రెగ్యులర్ అప్డేట్స్ని ఎవరికో ఒకరికి ఇస్తూ ఉండండి. అది నాకైనా అవ్వచ్చు, లేకపోతే మీ ఇంట్లో మీ పేరెంట్స్ కావచ్చు, మీ తమ్ముడు కావచ్చు, మీ అన్నయ్య కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ లవర్ కావచ్చు, ఎవరికో ఒకరికి నేను ఈరోజు చదివాను, నేను ఈరోజు ఇంకా ఇది కంప్లీట్ చేయలేకపోయాను, డిస్కస్ చేసుకోండి. మేక్ ఏ గ్రూప్, ఒక 2-3 మెంబర్స్ మినిమం గ్రూప్ ఉండండి. మినిమం 2 మెంబర్స్ కలిసి ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మీకు చాలా యూజ్ అవుతాయి ఈ ఎగ్జామ్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏంటంటే డిస్కషన్ ఉండాలి, డిస్కషన్ ఉండాలి తప్ప ఆర్గ్యుమెంట్స్ ఉండకూడదు. ఇప్పుడు మీరు పాలిటీ చదువుతున్నారు అనుకోండి, పాలిటీ ఆ ఫ్యాక్చువల్ థింగ్స్ చదవండి, నాట్ హై లెవెల్ ఆఫ్ థింగ్స్ అక్కర్లేదు. ఓకే, ఈవెన్ నేను మీకు జాగ్రఫీలో నెక్స్ట్ టాపిక్స్ ఉంటాయి, యూనివర్స్ అని, సోలార్ సిస్టమ్, దాంట్లో నా నోట్స్ ప్రకారం చాలా హై లెవెల్ ఉండొచ్చు, కానీ ఏది ఎగ్జామ్ వరకు ఇంపార్టెంట్ అంతే చదవండి. అంతేగాని సార్ ఇది చెప్పారు ఇది కాదు, నెట్లో ఇంకోటి ఉంది, డిస్కషన్తో పాటు ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళొద్దు. దట్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అండ్ ఆల్సో ఇట్ విల్ కన్జ్యూమ్ యువర్ టైం వేస్టింగ్, టైం కన్జ్యూమ్ చేసే థింగ్స్ అనమాట, వాటి మీద పెట్టుకోవద్దు. ఓకే, సో వీలైనంత వరకు హార్డ్ వర్క్ బాగా చేయండి. వీలైనంత వరకు 10 hours మినిమం టైం అనేది పెట్టండి. ఓకే, 10 hours టైం పెడుతూ మీరు ఈ విధంగా షెడ్యూల్ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు ఇది చేయగలరు. ఓకే, ఒక్కసారి మీకు షెడ్యూల్ అంతా చూపిస్తాను చూడండి. సో ఇట్ ఈస్ థర్డ్ నుంచి నెక్స్ట్ 10th 11th. సో ఎక్కడైతే రివిజన్ ఉందో చూడండి. ఈ రివిజన్ అని మీకు చెప్తున్నాను అంటే ఆ రివిజన్ టాపిక్స్ అనేవి మొత్తం, అంటే ప్రీవియస్గా అంతవరకు చేసినవన్నీ చూసుకోవాలి అని అర్థం. ఓకే, సో ప్రీవియస్గా మీరు ఏవైతే కంప్లీట్ చేసి ఉంటారో ఓకే అవన్నీ కూడాను ఒకసారి రివైజ్ చేసుకోవాలి. అది ఇంగ్లీష్లో అవ్వచ్చు, మ్యాథ్స్లో అవ్వచ్చు, పాలిటీ అవ్వచ్చు, రీజనింగ్ అవ్వచ్చు. ఓకే, అలా మొత్తం. సో ట్రిగ్నోమెట్రీ ఇక్కడ చూడండి, ఆల్జీబ్రా 1 ఆల్జీబ్రా 2 అంటే మన క్లాస్ నోట్స్. ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పాను అడ్వాన్స్ మ్యాథ్స్కి నాకు ప్రిపేర్ అవ్వండి అని. ఇవి ప్రిపేర్ అవుతూ సేమ్ మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బై రాకేష్ అది ఉంటుంది, అర్థమెటిక్ ప్లస్ అడ్వాన్స్ మ్యాథ్స్. ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ చేయండి. లేదు అంటే నేను మీకు కొన్ని క్వశ్చన్స్ పంపిస్తాను, అవి ప్రాక్టీస్ చేయండి. ఆల్జీబ్రా 1 ఆల్జీబ్రా 2 అంటే ఆల్జీబ్రా అనేది కొంచెం పెద్ద టాపిక్, దాన్ని ఒక రోజులో మీరు కంప్లీట్ చేయలేరు. మీకు వీలైనంత వరకు అది 2 days షెడ్యూల్ వేసుకోవాలి. అలాగే ట్రిగ్నామెట్రీ కూడా ఉన్నాం, ట్రిగ్నామెట్రీ 1 ట్రిగ్నామెట్రీ 2. నెక్స్ట్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్, ట్రయాంగిల్స్ అనేది చాలా పెద్ద టాపిక్. సో ఇట్ డెఫినెట్లీ టుక్ 3 days. నెక్స్ట్ క్వాడ్రిలేటరల్స్ 1 క్వాడ్రిలేటరల్స్ 2. క్వాడ్రిలేటరల్స్ 1 అంటే జనరల్ క్వాడ్రిలేటరల్స్ 2లో మనకి స్క్వేర్స్, రెక్టాంగిల్, రాంబస్, ట్రెపీజియం, ఐసోసెలిస్ ట్రెపీజియం, సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ పాలిగాన్స్. ఓకే, సో ఇలా ప్రతిదీ మీరు అప్ టు 31st చూడండి రివిజన్ అనమాట. 31 రీజనింగ్ రివిజన్స్, జిఎస్ రివిజన్, నెక్స్ట్ 1 day అర్థమెటిక్ ఫుల్ రివిజన్, 1 day అడ్వాన్స్ మ్యాథ్స్ ఫుల్ రివిజన్. అండ్ ఇంగ్లీషు బేసిక్గా మీకు ఇక్కడతో కంప్లీట్ అయిపోద్ది అనమాట 23rd. మిగతావన్నీ కూడాను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ టెస్ట్ అనమాట. అంటే మీరు ఆల్రెడీ రోజు ఒక టెస్ట్ రాస్తారంటే 28 టెస్టులు కంప్లీట్ అయిపోతాయి. నేను చెప్తాను ఏ రోజు ఏ టెస్ట్ రాయాలో. ఇంకా మనకి ఎన్ని టెస్టులు ఉన్నాయి? 32 టెస్టులు ఉన్నాయి. ఆ 32 టెస్టుల్లోని ఓన్లీ ఇంగ్లీష్ సెక్షన్ ఏ రోజులు రాయాలో నేను చెప్తాను. అవి కూడా మీకు ఇక్కడ లింక్స్తో పాటు పెడతాను. అవి మీరు డైరెక్ట్గా లింక్ క్లిక్ చేస్తే ఆ 25 క్వశ్చన్స్ ఆ టెస్ట్ ఉంటుంది కదా, అవి చేస్తూ ఉండాలి. వీలైతే మీరు ఆల్రెడీ ఎవరి దగ్గరైనా టెస్ట్ సిరీస్ తీసుకుంటే వాళ్ళు టాపిక్ వైజ్ టెస్టులు పెడతారు. ఇంగ్లీష్ టాపిక్ వైజ్ టెస్టులు రాయండి ఆ టైంలో. సో ఆ విధంగా ఆ టైంని యూజ్ చేసుకోండి, ఇంగ్లీష్ టైంని. ఓకే, సో దిస్ ఈజ్ అప్ టు 31st. మనకి ఫైనల్గా April 2 ఉండొచ్చు, లేకపోతే April 1st ఉండొచ్చు, మనకు తెలియదు ఎప్పుడు ఉంటుంది అనేది ఎగ్జామ్.
సో అంటే మీ షిఫ్ట్ ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఏప్రిల్ 1 నుంచి ఖచ్చితంగా ప్రీవియస్ మాక్ టెస్టులు తీసుకోండి. మాక్ టెస్ట్స్ ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు, ఏదైనా పర్లేదు. నాకు ఖచ్చితంగా సార్ మీరు కొన్ని రిఫర్ చేయండి అంటే ఐ విల్ రిఫర్ యూ ఎస్ఎస్సి ట్యూబ్ ఒకటి బాగుంటుంది అండ్ టెక్స్ట్ బుక్ ఒకటి బాగుంటుంది. ఓకే, ఈ రెండును బాగున్నాయి, ఇవి మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఈ రెండిట్లో మీరు ఖచ్చితంగా మాక్ టెస్ట్ తీసుకొని అగైన్ ఏప్రిల్ 1 నుంచి మార్నింగ్ ఒక మాక్ టెస్ట్, ఈవినింగ్ ఒక మాక్ టెస్ట్, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి మాక్ టెస్ట్ 1 అవర్ రాసిన తర్వాత నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ అనాలిసిస్ చేయండి. ఏ క్వశ్చన్స్ మీరు తప్పు చేస్తున్నారు, ఏ క్వశ్చన్స్ మీరు కరెక్ట్ చేస్తున్నారు అనేది చూసుకోండి. ఏమైనా షార్ట్ ట్రిక్స్ ఉంటే తెలుసుకోండి. సో దిస్ ఈజ్ ఏప్రిల్ 1 నుంచి షెడ్యూల్, అది మళ్ళీ మనం మాట్లాడదాం, డోంట్ వరీ. So this is the full revision schedule and you have to practice very well. And in your schedule, ఈ షెడ్యూల్లో మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా, లేకపోతే సార్ నేను ఈ టాపిక్స్ నేను ఇంకా వీక్గా ఉన్నాను, లేకపోతే ఈ టాపిక్స్ నేను ఇంకా నేర్చుకోవడానికి నాకు చాలా స్కోప్ ఉంది, ఏం చేయాలి, ఎనీ డౌట్స్ యూ కెన్ కాంటాక్ట్ ఎట్ ఎనీ టైమ్ టు మై వాట్సాప్ నెంబర్. I already provided in the description also. It is my WhatsApp number 9490882754. Okay, sorry. So this is regarding the schedule of 28 days or 4 weeks to get or to score more marks in SSC CGL Tier 1 of 2021 exam. Okay, all the very best to all of you guys. Thank you very much. Jai Hind.